నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నేమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దార పాండయ్య ఆధ్వర్యంలో ఈరోజు నేమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏజీఎంసీ జి. వెంకటేశ్వర్లు తెలంగాణ భాష దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు సెప్టెంబర్ 9, 1914 సంవత్సరమున బీజపూర్ జిల్లాలోని గట్టిహల్లి గ్రామంలో జన్మించారు. కాళోజీ పుట్టిన రోజున తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటారు. కాళోజీ రాజకీయ కవిత్వం రాయడంలో దిట్ట. నా గొడవ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించారు. ఈ కార్యక్రమంలో అశోక్, నాగార్జున, లక్ష్మయ్య, మహేష్, నరేష్, సునీత, సరిత, మరియా, శ్రీధర్, అంజయ్య తదితరులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాళోజీ అవార్డు పేరిట ఇస్తుంది ప్రతి సంవత్సరం. సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన వారికి అందుకు అనుగుణంగా కాళోజీ కళాక్షేత్రం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కూడా వారి పేరు మీద వేయడం జరిగింది. ఎన్నో ఏండ్ల తపస్సు, అంటే 1956 తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా తెలంగాణ మీదనే ఎక్కువగా ఆయన మాట్లాడేటువంటి వాడు. తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో వ్యవహారికమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు కాళోజీ నారాయణరావు. కాళోజీ అంటేనే కాలాన్ని అంటే ఒక అగ్ని పర్వతంలాగా తను మాట్లాడే మాటల్లో ఒక శక్తిని నిరూపించేటువంటి కాళోజీ నారాయణరావు మన మధ్య లేకపోయినా ఆయన భాష, ఆయన వేషం, ఆయన విధానం మొత్తం కూడా మన ముందు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అదేవిధంగా కాళోజీ నారాయణరావు చెప్పినటువంటి మాట ప్రతి మనిషికి కూడా అది సార్థకమైపోతూ ఉంది. ఆయన చెప్పింది ఇప్పుడు ప్రిన్సిపల్ పాండే సార్ చెప్పినట్టు, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదండి. జయంతి కాళోజీ నారాయణరావు గారి 110వ జయంతి సందర్భంగా మన కాలేజీలో కాలేజీ స్టాఫు మరియు పిల్లలు అందరం కలిసి ఆయన జయంతిని కొనియాడుతున్నారు. ఆయన తెలంగాణ కోసము ఎంతో పోరాడిన యోధుడు. ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ భాషలో మాట్లాడటానికి తెలంగాణ భాష అనేది ఎంతో గొప్పగా సాటి చెప్పిన వ్యక్తి. పుట్టుకనేది, చావునేది, బ్రతుకంతా దేశానిది అని ఆయన సాహిత్యంలో చెప్తుండేవాడు. ఆయన యొక్క విధానానికి, ఆయన సిద్ధాంతాలకి గవర్నమెంటు ఆయన పేరు మీద ఆరోగ్య యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ వరంగల్లో స్థాపించినప్పుడు ఈయన పేరు పెట్టడం జరిగింది. వీరు ఎంతో తెలంగాణకి సాహిత్యపరంగా, భాషాపరంగా ఎంతో సేవ చేసి ఈరోజు వారిని మనం కొనియాడే భాగ్యాన్ని దయచేసినందుకు, అందరం స్మరించుకుంటున్నందుకు మరొకసారి అందరికీ నమస్కారాలు. మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాళోజీ అవార్డు పేరిట ఇస్తుంది ప్రతి సంవత్సరం. సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన వారికి అందుకు అనుగుణంగా కాళోజీ కళాక్షేత్రం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కూడా వారి పేరు మీద వేయడం జరిగింది. ఎన్నో ఏండ్ల తపస్సు, అంటే 1956 తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా తెలంగాణ మీదనే ఎక్కువగా ఆయన మాట్లాడేటువంటి వాడు. తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో వ్యవహారికమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు కాళోజీ నారాయణరావు. కాళోజీ అంటేనే కాలాన్ని అంటే ఒక అగ్ని పర్వతంలాగా తను మాట్లాడే మాటల్లో ఒక శక్తిని నిరూపించేటువంటి కాళోజీ నారాయణరావు మన మధ్య లేకపోయినా ఆయన భాష, ఆయన వేషం, ఆయన విధానం మొత్తం కూడా మన ముందు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అదేవిధంగా కాళోజీ నారాయణరావు చెప్పినటువంటి మాట ప్రతి మనిషికి కూడా అది సార్థకమైపోతూ ఉంది. ఆయన చెప్పింది ఇప్పుడు ప్రిన్సిపల్ పాండే సార్ చెప్పినట్టు, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదండి.